కంటెంటే కింగ్ అని ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. మరోసారి ఈ జూలై నెలలో కూడా ప్రూవ్ అయింది. 'సయ్యారా' అని చెప్పి సింపుల్ ఒక లవ్ మూవీ. ఇద్దరు హీరోలు కొత్త హీరోలే. అంటే ఫస్ట్ టైమ్ ఇంకా కొత్త హీరోలంటే ఫస్ట్ టైమ్ మూవీ. వాళ్ళు చేసిన సినిమా కేవలం 30,00,00,000 బడ్జెట్. ఆ చెప్తుంటే గణాంకాలు నిజంగా మతిపోతుందని చెప్పాలి. ఎందుకంటే 30,00,00,000 బడ్జెట్‌తో పోనీ ఏదైనా కొత్తదనం, కొత్త పాయింట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చారనకి ఎక్కడెక్కడో వాళ్ళేం విన్యాసాలేం చేయలేదు. చాలా సింపుల్ లవ్ స్టోరీ. ఇద్దరు ప్రేమలో పడతారు, ప్రేమించుకుంటారు. ఆ హీరోయిన్ అంటే ఆ అమ్మాయికి కొంచెం మెమరీ లాస్ అవుతుంది. ఆ అమ్మాయికి తెలియక ఇంకో హీరోతో కనెక్ట్ అవుతుంది. ఇంకో హీరో లవ్‌లో పడుతుంది. ఇదే సింపుల్. తర్వాత ఆ అమ్మాయికి మళ్ళా తిరిగి తెలివొచ్చిందా? ఆ హీరో ఏమయ్యాడు? మొట్టమొదటి హీరో ఏమయ్యాడు? సెకండ్ హీరో ఏమయ్యాడు? ఇవన్నీ మన తెర మీద చూస్తే బావుంటది. ఇప్పుడు నేను రివీల్ చేయడం కోసం కాదు. ఆ కంటెంటే కింగు అని ప్రూవ్ అయినందుకు చెప్పడం తప్పితే, ఇది ఎలా తీస్తే సినిమా అవుతుంది? దీనికేమైనా ఫార్మాట్ ఉంటుందా? ఇది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇటీవల కాలంలో పాన్ ఇండియా మూవీ అని చెప్పి భారీ బడ్జెట్ అని వందల కోట్లు, వందల కోట్లు అలా సినిమా నిర్మాణంలో పోసేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలని చెప్పి వాళ్ళ రెమ్యూనరేషన్స్. అదే రకంగా చూస్తే గనక మనకి భారీ సెట్టింగ్‌లు. ఇక చెప్పక్కర్లేదు వీఎఫ్ఎక్స్‌లు అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెక్నీషియన్‌లు. అసలు ఏంటి? అసలు ఎలా పోతుంది సినిమా అనేది తెలియట్లేదు. అంతలా ఇంకా ప్రమోషన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. సినిమా నిర్మాణానికి మించిన ప్రమోషన్స్. ఇదంతా ఈ సినిమాలో ఇప్పుడు నేను చెప్పిన 'సయ్యారా' సినిమాలో భారీ సెట్టింగ్సు లేవు. వీఎఫ్ఎక్స్ అలా గొడవే లేదు. యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పి దానికి కొంత తగలేస్తున్నారు మనకి మామూలుగా రెగ్యులర్ సినిమాలకి. ఇవేమీ లేకుండా హంగులు, ఆర్భాటాలు ఏమీ లేదు. ప్రమోషన్స్ లేదు. సినిమా బావుందంటే జనాలకి కనెక్ట్ అవుతుంది. మౌత్ టాక్‌తోనే ఇప్పటిదాకా 'సయ్యారా' అనే మూవీ సైలెంట్‌గా వచ్చి పెద్ద హిట్ అంటే పెద్ద హిట్. ఎందుకంటే 30,00,00,000 సినిమా ఖర్చు పెట్టారనుకుంటే 404,00,00,000 ఇప్పటిదాకా వచ్చాయని చెప్పని. ఇంకా రోజు రోజుకి అలా పెరుగుతోంది. రోజు కోట్లల్లో ఆదాయం పెరుగుతోంది. దానికి ఏమి పబ్లిసిటీ లేవు. నిజానికి ఆ హీరో అతను చూస్తే 'అహాన్ పాండే' అట. అంటే ఎంత దానికి రిఫరెన్స్ చెప్పాలి పాపం. 'అహాన్ పాండే' అంటే ఎవరండి అంటాం కదా! 'అనన్య పాండే' అని మనకు తెలుసు కదా! ఆ అమ్మాయి బ్రదర్. అసలు ఇంకో ఆ అమ్మాయి అసలు తెలీదు. ఆ పేరు కూడా హీన్ పడ్డా అని ఏదో పేరుంది. హీరోయిన్ పేరు. వీళ్ళు సృష్టించిన సంచలనం ఈ సినిమా ఇక దీంట్లో డైరెక్టర్ ఒకడు మనకు తెలుసు. ఆయన 'మోహిత్ సూరి'. అంతకుముందు 'ఆషికి 2' సినిమా చేశాడు. అది కూడా మంచి సక్సెస్ అయింది. ఇది తప్పితే ఇంకేం లేదు. దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు. అంటే మీరు అడగొచ్చు ఏముందండి కథలో కథలో ఏమున్నా కంటెంటే కింగ్ అంటే ఆ కథని తీర్చిదిద్దిన వైనం. ఒక ఫీల్ గుడ్ మూవీగా తీర్చిదిద్దాడు. ప్రతి ఒక్కడికి హృదయానికి తాకేటట్టుగా ఆ టచింగ్ ఎవరైనా చెప్తే హార్ట్ టచింగ్ మూవీ అంటారే, హార్ట్ టచింగ్ మూవీ. ఈ హార్ట్ టచింగ్ మూవీకి ఒక ఉదాహరణగా నిలిచిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆ కథతో మమేకమైపోతున్నారు. వాళ్ళ కథతో కంపేర్ చేసుకునే ఐడెంటిటీ ఇలాగా అని అనుకుంటున్నారు. ఈ 'సయారా' ప్రతి యువకుడిని, ప్రతి ఫ్యామిలీని, ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ తరహా వచ్చే ప్రతి అంటే కథ పాతదే అయినా కూడా ఆ జోనర్ ఈ టైప్ కథలో విన్నాం. హీరోయిన్ మర్చిపోవడం, లేకపోతే హీరో మర్చిపోవడము, తర్వాత ఇంకో ప్రేమలో పడ్డ అప్పుడు మొట్టమొదటి వాడి పరిస్థితి ఏంటి అనడము, ఇవన్నీ మనకి తెలిసిన ప్రతి సీన్‌లో ఒక కొత్తదనం. ఒక ఎమోషన్స్ వాళ్ళెలా పండించారు, దీనికి వాళ్ళు ఎలా వర్క్ చేశారు. ఇది అంటే ఒక నిజం చెప్పాలంటే 30,00,00,000 అంటే సినిమా కాదు కదా! ఏది రాదు చిన్న సినిమా ఇది. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్‌ని పాన్ ఇండియన్ హెడ్డింగ్ పెట్టుకొని వందలాది కోట్లు, వందలాది కోట్లు అలా నీళ్ళలో పోసేస్తున్నట్టు పోతున్నాయి సినిమాలు. టక్కని చెప్పి ఏసీ, డీసీ అన్నట్టుగా అంటూ ఉంటారు. అలాగా ఒక్కసారిగా ఫెయిల్ అయిపోతాయి పెద్ద పెద్ద సినిమాలు. అసలు ఈ సినిమాని పెద్ద సినిమానా ఇంకా అంతకు మించి ఏమైనా అనాలా? ఈ 'సయ్యారా' అనే సినిమాని. నిజంగా ఎక్కడా కూడా మనకి పబ్లిసిటీ అని చెప్పి దాని మీద ఖర్చు పెట్టేసి, దీనికి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పి, పెద్ద పెద్ద వాళ్ళ మాటలతో ప్రమోషన్ కూడా దీనికేం లేదు. 'సయ్యారా' చాలా మంచి సినిమా అని చెప్పి ఏ ఒక్కళ్ళు కూడా అంటే బాగా లబ్ధ ప్రతిష్ఠులు ఎవరు కూడా ఈ సినిమా గురించి కితాబిచ్చి జనాల్లో ఉత్సంగత ఏం పెరగలేదు. ఆ సినిమా తనలో ఉన్న పొటెన్షియల్, ఆ పొటెన్షియల్ వల్లే జనాల దగ్గరికి రీచ్ అయింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మోహిత్ సూరి. ఇందులో ఏమి లేదు చెప్పు ఒక ఎమోషన్స్ ఎలా పండాలో అలా పండించాడు. వాళ్ళ మధ్య. చాలా సింపుల్ క్యారెక్టర్స్. ఇందులో కూడా పెద్ద పెద్ద కాస్టింగ్ కూడా లేదు. ఇప్పుడు కాస్టింగ్ అంటే ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండు. హాలీవుడ్ నుంచి కూడా విలన్స్ తీసుకొస్తారు. బాలీవుడ్ నుంచి ఇంకోళ్ళు ఎవరైనా తీసుకొస్తారు. ఇంకొకటి నుంచి ఇంకోళ్ళు తీసుకొస్తారు. ఒక సినిమా అంటే పాన్ ఇండియా అని చెప్పి ప్రతి భాషకు సంబంధించిన ఒక చాలా పెద్ద రెమ్యూనరేషన్ తీసుకునేవాడే పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు. బాగా యాక్ట్ చేసేవాడు కాదు. పెద్ద రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళే.
అటు టెక్నీషియన్ అయినా ఎవరైనా సరే పెద్ద రెమ్యునరేషన్ తీసుకుంటే పెద్ద ఆర్టిస్ట్. అలాగా తయారైపోయింది ఇండస్ట్రీ. దాంతో రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సినిమాలు తీయడం, భారీ బడ్జెట్ భారీ బడ్జెట్టే ఉంది. ఆ సినిమాలో విషయం లేనప్పుడు భారీ బడ్జెట్టే ఉంది. ప్రేక్షకులైన పిచ్చివాళ్ళ ఊరికే వెళ్ళిపోయి భారీ బడ్జెట్ శుభ్రంగా కూర్చుంటారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉంటారు. అది ట్రెండ్ జరుగుతున్న టైంలో మళ్ళా అది కూడా ఏంటంటే హీరో సెంట్రిక్‌గా తిరగాలి. కథంతా హీరో సెంట్రిక్‌గా హీరోగా పోవాడు. వాడి మీదే డూపులు పెట్టో లేకపోతే గ్రాఫిక్స్ పెట్టి ఇంతకుముందు డూపులు ఉండేవారు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్. ఇప్పుడు గ్రాఫిక్సే డూప్స్ కింద తయారవుతున్నాయి. ప్రతిది ఆడు ఏం చేయలేకపోయినా కత్తిలా పెట్టుకుంటే పెద్ద కత్తి వీరులా కనపడతాడు. వీఎఫ్ఎక్స్. టెక్నాలజీ దేనికి వాడుతారంటే కంటెంట్‌ని చంపేసి టెక్నాలజీ పెడితే ఏముంటుంది చూడడానికి? మన హృదయాన్ని తట్టుకోవాలి. మనం కళ్ళతో చూస్తాం సినిమాని, కానీ హృదయంతో ఆలోచిస్తాం. మనసుకు తీసుకుంటాం ప్రతి సినిమా. ఇంతకుముందు ప్రతి హిట్ సినిమాలు తీసుకుంటే అందులో ఏదో ఒక ఎమోషన్ మనల్ని కట్టిపడేస్తుంది. అది తల్లిదండ్రులుగా పిల్లలతో ఉండే ఎమోషన్ కావచ్చు, ఏదో ఒక ఎమోషన్, హీరోయిన్స్ మధ్య లవ్ కావచ్చు, అది కట్టిపడేస్తుంది. అలాగే ఈ 'సయ్యారా' అనేది మళ్ళా ఆ విషయాన్ని నిరూపించింది. ఏమని? కంటెంటే ఎప్పటికైనా ప్రధానం. మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు మనకు కూడా ఊరికే మాటల వరుసకి, కథే హీరో అంటారు. కానీ ఆ కథ లేకుండా సినిమాలు తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయండి. ఎవరో ఫారినర్స్ వచ్చారండి. వాళ్ళు ఫైట్ సీక్వెన్స్‌లు క్రియేట్ చేశారు. ఫైట్స్ కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ అనుకుంటూ, లేదా పాటలు ఎవరో చేశారు. చాలా కోట్లలో చెప్పారు. లేదా విదేశాల్లో వెళ్ళారు. లేదా సముద్రాల మీద తీశారు. పంచభూతాలు ఆకాశంలో ఎగిరారు. ఇలా అన్నీ చెప్తూ ఉంటారు మనవాళ్ళు. కానీ అసలు విషయం ఉండదు. అన్నీ ఉన్న ఐదోతనం తక్కువ అన్నట్టుగా ఆ సినిమాలో కంటెంట్ ఉండదు. ఆ కంటెంట్ ఉన్నది, దానిలో ఎమోషన్ ఉండదు. ఎమోషన్ ఉన్నది కనెక్ట్ అవ్వదు. వాళ్ళు అనుకునే ఎమోషన్. ఎమోషన్ అనే ప్లేస్‌లో ఇప్పుడు ఎలివేషన్స్ అనే కొత్త పదం తీసుకొచ్చారు. కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత మనం చూస్తే. ఆ ఎలివేషన్స్ అన్ని వేళలా వర్కౌట్ అవ్వవు. ఎలివేషన్స్ అనేవి హీరోకో లేకపోతే ఇంకోటో బిల్డప్స్ అంటాం అది. ఎలివేషన్స్ అంటే ఏం లేదు, పెద్ద పెద్ద బిల్డప్‌లు. ఆ ఎలివేషన్స్ లేకపోయినా పర్లేదు కానీ ఇంతకుముందు ఏమున్నాయి ఎలివేషన్స్? కాబట్టి ఎమోషన్, సెంటిమెంట్. సినిమాయే కదా! తెర మీద బొమ్మలే కదా! ఏదో ఇవన్నీ కొత్తదనం అనుకుని కొత్తదనం ఏమి అక్కర పాతదనాన్నే అందంగా ప్రజెంట్ చేస్తే దానికి ఆరోగ్యకరమైన సినిమా వస్తే అంతకు మించిన ఆనందం ఉంది. ప్రేక్షకుడు అలా 2 గంటలు కూర్చొని వాడు కాలం వెచ్చించి సరదాగా చూసిన ఆ ఒక్కసారి వాడికి ఏవో కొన్ని గుర్తొచ్చి కళ్ళు చెమర్చి, అరే భలే చెప్పాడురా ఈ డైరెక్టరు, పిల్లలు భలే చేశారురా అనే ఫీలింగ్ 'సయ్యారా' క్రియేట్ చేసింది. నో డౌట్ ఇట్ ఈస్ ఎ హార్ట్ టచింగ్ ఫిల్మ్. సక్సెస్ ఫిల్మ్ అని అన్న హార్ట్ టచింగ్ మూవీ. ఇంక గణాంకాలు చూస్తే ఇంక అందరూ మళ్ళా ఈ బాట పట్టాలని కోరుకుంటున్నాను నేను. దర్శక నిర్మాతలు అప్పుడు మళ్ళా సినిమా పరిశ్రమకి, మొత్తం యావత్ భారతదేశ సినిమా పరిశ్రమకి మంచి రోజులు వస్తాయనిపిస్తుంది. ఈ కాంపిటీషన్ పెరిగిపోయి అదేదో చేశారు, ఇదేదో చేశారు అనుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీ మీద తగలేస్తున్నారు. పాపం వాళ్ళ డబ్బులే, నాకు పోయిందేముంది? నిర్మాతలు తీసుకొస్తున్నారు, ఫైనాన్సర్స్ ఇది. ఎక్కడ చరిత్రకెక్కే సినిమాలు ఉన్నాయంటే చాలా 1 ఆర్ 2 సినిమాస్ ఉంటాయి. 1 ఆర్ 2 మూవీసు ఎక్కడో ఎప్పుడో చరిత్ర సృష్టిస్తుంది తప్పితే మిగిలినవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడమో, లేదా పెట్టిన దానికి పెట్టినట్టు చచ్చి చెడి రావడమో, లేదా ఒకటో రెండో రూ. 10 తక్కువలోనే ఉండడమో జరుగుతుంది. అందుకే కంటెంట్ మీద దృష్టి పెడితే ఇక వీళ్ళకి కూడా కొత్త స్టార్ హీరోలు కూడా ఇక ఈ 'సయ్యారా' చూసి బుద్ధి తెచ్చుకోవాలి. స్టార్‌డమ్ వచ్చింది, దాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే వాడు ఎలాగో హీరోయే అంటాం కదా! కథను కూడా చాలా పాత్ర ఇచ్చి కథ గురించి ఏడవాలి. ఎమోషన్స్ గురించి బాధపడాలి. భారతదేశం ఒక ఆత్మే ఎమోషన్, అనుబంధాలు. ఇవి లేకుండా ఏం తీసినా ఒకటే. ఏదో శవానికి అలంకారం అంటారు. అలాగే కంటెంట్ లేకపోతే ఎన్ని హంగులున్నా కూడా ఆ సినిమా ఫ్లాపే. ఇంకా డిజాస్టర్ ఇంక తర్వాత చెప్తుంటారు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెంచుకొని ఇది ఫ్లాపు, అది ఫ్లాపు అని ఆళ్ళు రాయడం. ఏదిరా అంటే ఆళ్ళు అలా అపశకునంగా మాట్లాడుతుంటారు. మరి సినిమాలో ఏం లేదు కదా! బాగున్న సినిమాకైనా ఇప్పుడు 'సయ్యారా' గారు ఎవరైనా నెగెటివ్ కామెంట్ రాసారా? మరి ఇన్ని సోషల్ మీడియా, ఇదే సోషల్ మీడియా 'సయ్యారా' సినిమాని అద్భుతంగా ఉందని పైకెత్తుతున్నారు ఇప్పటిదాకా. నేషనల్ మీడియా దీని గురించి చెప్తున్నారు. సోషల్ మీడియా మనం వాళ్ళని ఉట్టిదే మాట్లాడేస్తూ ఉంటాం కదా! సినిమాలు కిల్ చేసేస్తున్నారు. మరి 'సయ్యారా'కి ఎందుకు కిల్ చేయలేకపోయారు ఈ సోషల్ మీడియా వాళ్ళు? పైపెచ్చి సినిమా బంద్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఛానల్‌లో చూసినా 'సయ్యారా' సోషల్ మీడియాలో చూసినా, ఛానల్‌లో చూసినా సినిమా మంచి సినిమా, కనెక్ట్ అయింది, హార్ట్ టచింగ్‌గా ఉంది, మంచి కలెక్షన్స్ వస్తాయి. దీనికి పాజిటివ్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి ఏం కలిసొచ్చింది? బావుంటే ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కాదు, ఇది థియేటర్‌కెళ్ళి చూస్తున్నప్పుడు ఇది 'సయ్యారా' కూడా ఓటీటీలో వస్తుంది కదా! అంతవరకు ఆగట్లేదు. యూత్ గాని ఎవరైనా థియేటర్స్ అని కలెక్షన్స్‌తో ఫుల్ అయ్యాయి. ఈ 'సయ్యారా' మూవీ. నిజంగా ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి.
ఇంకా మిగిలినవి ఏమున్నా కూడా హంగులు, పొంగులు ఇయన్నీ అనవసరమైన విషయం నా దృష్టిలో. అంటే అన్నీ అలా ఉండవు కదా! అన్నిట్లోనూ ఈ నేను చెప్పిన కంటెంట్ ఉండాలంట. అన్నీ అలా ఉండవు. అన్నీ సయారాలు అవ్వాలని లేదు. నేను అది ఒప్పుకుంటా. కానీ ఉన్న ప్రతి సినిమాలో కూడా ఒక ఎమోషన్ ఉండాలి, ఒక కంటెంట్ ఉండాలి, ఒక కథ ఉండాలి అనేదే నా భావన, నా బాధ. ఈ 'సయ్యారా' సినిమా నిజంగా మనందరం కూడా చూడాలి. ప్రమోషన్ చేస్తున్నారా మీ ఛానల్ ద్వారా చెప్తే చేస్తున్నాను. 'సయ్యారా' సినిమా చూడాలి. చూసి అది హృదయాన్ని తడుతుంది. మిమ్మల్ని ఆకట్టుకుంటుందో సందేహం లేదు. ఏమున్నాయిరా 16 కెమెరాలతో తీశారా? ఇంకోటి చేశారా? వీఎఫ్ఎక్స్ ఇవే ఉండవు. సినిమా చూస్తే అసలు అవన్నీ అవసరం లేదనిపిస్తుంది. అందులోకి వెళ్ళిపోతాం. అందులో మనం ట్రావెల్ చేస్తాం మనం. సినిమా అయ్యేంత వరకు ఫస్ట్ షాట్ నుంచి ఆ శుభం కార్డ్ పడే వరకు కూడా అందులో లీనమైపోతాం. అది దర్శకుడి మాయాజాలమా? ఏంటి? ఒక ఫీల్ గుడ్ మూవీ చూసావని అలా ఒక సంతృప్తికరంగా మనం బయటకొస్తాం. నువ్వు టికెట్ రూ. 100, రూ. 200 పెట్టినా కూడా మనకి బాధ అనిపించదు. అయ్యో! ఇంకా ఏదో ఉంటే బావుండనిపిస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు చూస్తే. తప్పక ఏదో చూస్తున్నాం. చూసి అసంతృప్తితో బయటకొస్తున్నాం. సో, 'సయ్యారా' మూవీ మనందరికీ కనువిప్పు కావాలి. ఆ విజయం మనందరికీ మార్గదర్శనం అవ్వాలి. దారి చూపించాలి. ఇంతకు ముందు రాలేదంటే వచ్చాయి. ఇది కూడా వాళ్ళేమి గాలిలో విన్యాసాలేం చేయలే. చెప్పాలంటే వాళ్ళు ఉన్న కథనే తీశారు. ప్రతి సీన్‌ని ఆద్యంతో రక్తి కట్టించేలా ఎమోషన్స్ పండించడంలో చూసారు. వాళ్ళు కొత్త వాళ్ళే. వాళ్ళేం చేయగలుగుతారు? కొత్త వాళ్ళే. వాళ్ళేమైనా క్రౌడ్ పుల్లింగ్ ఆర్టిస్ట్‌లా ఓపెనింగ్స్ తీసుకొచ్చేయడానికి? జూలై 18 రిలీజ్ అయింది. ఇప్పటికి ఒక 14 రోజులు అయిందనుకుందాం సపోజ్. ఈ 14 రోజులు 404 కోట్లంటే ఇప్పుడు మనం ఒక 400 కోట్లు ఎట్టేసేసి ఇంకా 100 కోట్లు కూడా రాలేదని ఏడుస్తూ ఏడుమోకాలు ఎట్టుకుంటాం. పెద్ద పెద్ద పబ్లిసిటీలు, పెద్ద పెద్ద పబ్లిసిటీలు, ప్రమోషన్‌లు, ఈవెంట్‌లు, దానికి పెద్ద పెద్ద టెక్నిక్సు, ఇంకోటి రాజకీయాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ సినిమా బావుండాలంటే కంటెంట్ ఆల్‌వేస్ కింగ్. హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ సూరి. అలాగే అందులో యాడ్ చేసిన కొత్తగా చేసినా, ఏం చేసినా వాళ్ళ పాత్రలకు ప్రాణం పోసారు కాబట్టి 'సయ్యారా' నిజంగా ఆ సినిమా అభినందన. చూడకపోతే చూడండి. మీకేమి అసంతృప్తి ఉండదు. చాలా హాయిగా ఉంటుంది. సో, 'సయ్యారా' టీమ్‌కి అభివృద్ధి చేస్తూ ఇది మళ్ళా ఇటువంటి ట్రెండ్‌కి ఇది నాంది పలికిందని చెప్తూ ప్రతి దర్శకుడు, క్రియేటివ్ పీపుల్ ప్రతి ఒక్కడు కూడా ఖర్చు పెట్టేస్తే గ్రాండియర్ రాదు. కంటెంట్ ఉంటే గ్రాండియర్‌గా ఉంటుంది. అది తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎన్నో సార్లు అన్ని భాషల్లోనూ ఇది ప్రూవ్ అయింది. ఇప్పుడేంటంటే ఈ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ ఇప్పుడు ఆ హద్దులు దాటిపోతుంది తప్పితే మా సినిమా జనాల హృదయాల్లోకి వెళ్ళలేకపోతుంది. బడ్జెట్‌లో హద్దులు దాటుతుంది. టెక్నాలజీలో హద్దులు దాటుతుంది. తప్పితే సినిమా వరకు అక్కడే చతికిల పడి ఉంటుంది. ఇక్కడ తెలుసుకోండి. ఎవరి విమర్శ కాదు. ఇదొక 'సయ్యారా' అనేది మనందరికీ ఒక కనువిప్పుగా చూడాలి. నిజంగా మరి గణాంకాలు కూడా చూడాలిగా. ఇది వ్యాపారమేగా. కళాత్మక వ్యాపారం అంటారు ఎవరో పెద్దలు. కాబట్టి 30,00,00,000 బడ్జెట్‌తో సుమారు 400,00,00,000 దాటిపోయింది. ఇంకా కూడా వెళ్తుందిది. ఈ సినిమా ఆడే సినిమా మొత్తం. మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ఆడే సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఒకళ్ళొకళ్ళు చెప్పడంతో ఈ శనివారం వెళ్దాం, ఆదివారం ఆళ్ళు వెళ్తున్నారు ఈ సినిమాకి. 'సయ్యారా' సినిమా. సో, 'సయ్యారా' సినిమా మనందరికీ మంచి అనుభూతినిస్తుంది. అందులోకి గ్యారంటీ. మంచి అనుభూతినిస్తుంది. మనం చూడాలి ఇలాంటి సినిమాలు అని 10 మందికి చెప్పాలనిపిస్తుంది చూసిన వాళ్ళకి. కాబట్టి 'సయ్యారా' సినిమాని మరొకసారి అభినందిస్తూ దర్శకుడు మహేష్ సూరి అలాగే ఆర్టిస్టులు, నిర్మాత అందరికీ కూడా మరోసారి మీరు చేసిన ఇది చూపించిన ఈ దారి కోసమని మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మంచి సినిమా ఇచ్చినందుకు మిమ్మల్ని అందరిని అభినందిస్తూ సెలవు.